నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ మిత్ర. వెజ్కి నాన్ వెజ్కి ఒకటే స్పూన్ నచ్చదు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు, ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ అత్త సుధామూర్తి. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన పనుల విషయంలో సాహసాలు చేసేందుకు ఇష్టపడతానని చెప్పిన సుధామూర్తి వంటల్లో మాత్రం సాహసాలు చేయడానికి భయపడతానని చెప్పారు. తాను పూర్తిగా వెజిటేరియన్ అని, ఇప్పటికీ గుడ్డు వెల్లుల్లి కూడా తినడం లేదని అన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, లేకపోతే సొంతంగానే ఆహారం వండుకుంటానని తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సుధామూర్తి సోషల్ మీడియా దుమారంలో చిక్కుకున్నారా? కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారా? ఆహారపు అలవాట్లు వ్యక్తిగతం అనుకోవాల్సిందేనా? మెజార్టీ ప్రజల అభిప్రాయాలు ఏంటి? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు జంధ్యాల శరత్ బాబు గారు జూమ్లో యాడ్ అవుతున్నారు. వారితో మాట్లాడతాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అలాగే ఎస్ఎల్ పద్మ గారు, ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యాడ్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. నమస్తే. నమస్తే అండి, ఇద్దరికి నమస్కారం. శరత్ బాబు గారు, మీరు చెప్పండి, అంటే సుధామూర్తి గారు చేసిన కామెంట్స్ వెజ్ నాన్ వెజ్ గా చూడాలా, లేకపోతే ఇందులో క్యాస్టిజం ఉందా? క్యాస్టిజం అనేది మనం కల్పిస్తే ఉంటుందండి. కానీ ఇక్కడ సమస్య ఆమె కులం ఏమిటి, ఆమె అల్లుడి కులం ఏమిటి అనేది కాదు కదా. ఆమె చెప్పిన మాట ముందు వెనక కూడా మనం చూడాలండి. ఒక వాక్యాన్ని మనం తీసుకొని చూడడం అనేది సరికాదు. పైగా ఆమె నేపథ్యం కూడా మనం చూడాలి. ఆమె అన్న మాట ఏంటంటే, ఆ మాటల్ని మనం అనువాదం చేసుకుంటే వెజ్కి నాన్ వెజ్కి ఒకే స్పూన్ ఉపయోగించడం అనేది నా మనసుకి బాధిస్తుంది అన్నారే తప్ప అది మంచిది కాదు, నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు అని అనలేదు ఆమె. అవన్నమాట ఉపయోగించడం అనేది నా మనసుని బాధిస్తుందని అభిప్రాయం చెప్పారు. అభిప్రాయం చెప్పడానికి ఆమెకి హక్కు ఉంది. ఆహార అలవాట్లలో అందరికీ హక్కు ఉందండి. కాబట్టి మనం ఈ దుమారం రేగింది, లేకపోతే వివాదంలోకి చిక్కుకుంది, కుల వివాదం అనేది, ఇలాంటి పదాలు కూడా కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆమె ఏ సందర్భంలో ఏం చెప్పారో, ముందు ఏమన్నారో, వెనక ఏమన్నారో కూడా మనం వినాలి. చూసిన తర్వాతనే మాట్లాడాలి తప్ప ఆ ఒక్క వ్యాఖ్యాన్ని తీసుకొని వెజ్కి నాన్ వెజ్కి ఒకే స్పూను నాకు నచ్చదు అని ఆమె అన్నారని మనం అనకూడదు. అయితే కావాలనే దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా అండి? కాంట్రవర్సీ చేయటం వల్ల ఏమవుతాయండి? ఇప్పుడు ఆమె కాంట్రవర్సీ చేయాలని ఆమె మాట్లాడి ఉంటారు కదా. జనరల్గా ఆమె అన్న మాట ఏంటంటే, ముందున్న మాటలు ఏంటంటే, నేను ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు నా సొంత వంట నేను చేసుకుంటాను ఒకటి. తర్వాత హోటల్ నేను నాకు సొంత బ్యాగ్లో కుకింగ్ బ్యాగ్ లాగా కొన్ని వంట చేసుకునే సరంజామా తీసుకెళ్తాను. సహజమే, అందులో తప్పేం లేదు. తర్వాత వంట చేసుకునేటప్పుడు నేను ఇక్కడ నా ఆహార పదార్థాలు నేను చేసుకుంటాను. ఇది కొత్తగా నాకు వచ్చిన అలవాటు కాదు. మా అమ్మమ్మ నుంచి కూడా చిన్నప్పటి నుంచి నేను విన్నది, చూస్తున్నదే. ఆమె కూడా అలాగే చేసేది. అప్పుడు నేను అడిగితే దాని ఏముంది, మనం సొంతగా వంట చేసుకోవాలి కదా అని అన్నారు. అదే నాకు ఇప్పుడు అలవాటు అయిందని చెప్పారు ఆమె, సుధామూర్తి. చెప్తూ ఆమె ఏమన్నారంటే, ఇప్పుడు ఆమె మాట్లాడింది నాన్ వెజ్ మంచిది కాదు అని ఆమె అనలేదు. అయితే ఇంకో విషయం అండి, ఆహార అలవాట్లు అన్నప్పుడు మీరు ఇందాక అన్నారు, ఆహార అలవాట్లు వ్యక్తిగతమా సామాజికమా అని. ఆహార అలవాట్లు వ్యక్తిగతమే, అందులో సందేహమే లేదు. కాకపోతే ఆ అలవాట్లు ఎలా ఉంటాయనేది మనకు తెలుసండి, కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారు మన చర్చలో ఉన్న వారికి కూడా బాగా తెలుసు, మేడం గారికి. ఆహార అలవాట్లు అనేది ఆ ప్రాంతీయ పరిస్థితులు బట్టి వస్తాయి, భౌగోళిక వాతావరణాన్ని బట్టి ఉంటాయి, తర్వాత ముఖ్యంగా అభిరుచులు బట్టి ఉంటాయండి. అవి మనకు తెలిసిన విషయాలే. సుధామూర్తి గారు చెప్పినది ఎందుకు కాంట్రవర్సీ ఏంటంటే, ఆ ఒక్క వాక్యం వెజ్ నాన్ వెజ్కి ఒకే స్పూను ఉపయోగించడం అనేది ఒక్కటే అని అంతవరకే మనం తీసుకున్నాం. తర్వాత వాక్యాన్ని మనం వినకపోవడం వల్ల వచ్చిన సమస్య అని అనుకుంటున్నాను. వివాదం రేగాల్సిన అవసరం లేదు. అల్లుడేమి వెంటనే స్పందించి, అదేమిటి నేను మాంసాహారిని, మీరు శాకాహారి, మీరు ఎలా అంటారు, మరి నేను ఒకే స్పూన్లో తినడానికి వీలేదా అని ఆయన అనలేదు కదా అని నా అభిప్రాయం అండి. కాబట్టి సుధామూర్తి గారి బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూడాలి. ఆమె మామూలుగా ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి కాదు.
ఒక రచయిత్రి, సమాజ సేవకురాలు, ముఖ్యంగా మరి అనేక విషయాల్లో టెక్నికల్గా కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేసిన ఆవిడ. మరి ప్రజారోగ్య విభాగంలో ఆమె సంస్థలు ఉన్నాయి. ఇన్ని రంగాల్లో పేరున్న ఆమె అనాలోచితంగా ఎటువంటి ఆలోచన లేకుండా మాట్లాడతారని మనం అనుకోకూడదు. ఆమె చెప్పిన 5-6 వాక్యాలని మనం తీసుకుంటే ఇది అవుతుంది కాదనేది మనకు తెలుస్తుందండి. ఓకే పద్మా గారు మీరు చెప్పండి. అంటే దీనికి నెగిటివ్ గా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ట్రోల్స్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని పాజిటివ్ గా తీసుకుని తన వైపు నిల్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మీరేమంటారు దీనికి పద్మా గారు? ఆహారపు అలవాట్లు అనేవి ఖచ్చితంగా అది వ్యక్తిగతమైన విషయాలు. అదే సమయంలో ఆ వ్యక్తిగతమైన విషయాలు అలా ఏర్పరచుకోవడానికి కూడా సామాజిక పరిస్థితుల కారణాలు కూడా ఉంటాయి. వాళ్ళు వచ్చిన కుటుంబ నేపథ్యం అయి ఉండొచ్చు, వాళ్ళు వచ్చిన సామాజిక పరిస్థితులు అయ్యొచ్చు ఉంటాయి. ఇప్పుడు అటవీ ప్రాంతంలో జీవించే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కి, మైదాన ప్రాంతాల్లో ఉండే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కి తేడా ఉంటుంది. అదే సమయంలో వివిధ కమ్యూనిటీస్ ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా తేడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటి అంటే, ఆహారపు అలవాటు పేరుతో జరుగుతున్నటువంటి ఆ అలవాటు వీళ్ళకి ఏర్పడింది, అది వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి. కొంతమంది మార్చుకుంటారు కూడా, అంటే తనున్న సమాజంతో మెర్జ్ అవ్వడం కోసము ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటారు. సుధామూర్తి గారు మార్చుకోలేదనేది మనకు అర్థమవుతుంది. తను అలా ఉంటున్నాను, అలా చేస్తున్నాను, అది తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించింది తప్పు విషయం అయితే కాదు అనేది నేను ఫీల్ అవుతున్నా. ఇంకొకటి అంటే తనకు తెలియాల్సిన తనున్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో, అంటే ఉన్నత కులాలు లేదా ఉన్నత వర్గం నుంచి వచ్చింది కాబట్టి అనేక రకాల వస్తువులని వాళ్ళు యూజ్ చేసుకునే కండిషన్ ఉండొచ్చు. కానీ అదే పేద వర్గాలలో, గుడిసెల్లో అంటే పేదరికంతో జీవించే వాళ్ళలో, మిగతా వాళ్ళలో చూస్తే అన్ని రకాల వస్తువులు కూడా వాళ్ళకు వంట చేసుకోవడానికి ఉపయోగించేటువంటివి. సో ఆ పరిస్థితుల వల్ల అలాంటి వాళ్ళని హర్ట్ చేసే విషయంగా 2 స్పూన్ ఒకే స్పూన్ ని రెండింటికి వాడతారు అనే విషయం ఏదైతే ఉందో అది కొంత ఆ సామాజిక వర్గాన్ని హర్ట్ చేసే విధంగా ఉంటుంది. అయితే తన వ్యక్తీకరణలో హర్ట్ చెయ్యాలని మాట్లాడిందా, హర్ట్ చేయలేదని మాట్లాడిందా అని చూస్తే ఆమె జస్ట్ జనరల్ గా వ్యక్తీకరించింది. దాన్ని ఛానల్స్ అన్ని కూడా ట్రోల్ చేసి దాన్ని చాలా వ్యక్తీకరిస్తున్నారు. అయితే ఒక విషయాన్ని మాత్రం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. సమాజంలో, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళవి. అయితే ఈరోజు ఆ కుటుంబాలు లేదా ఆ రిలీజియన్ లేదా ఆ క్యాస్ట్ వాళ్ళు తింటున్న ఆహారం మీద నిషేధాజ్ఞలు వచ్చాయి. ఆ ఆహారము తినడం సరి అయినది కాదు, లేదా అది తింటే మీరు మనుషులు కాదు, లేదా అది తింటే ఇంకొక రకమైన అని ముద్ర లేసేటువంటిది ఏదైతే ఉందో అది ప్రమాదకరం. దాన్ని తప్పనిసరిగా అన్ని వర్గాల వాళ్ళు ఒక ప్రజాస్వామికంగా ఉండాలనుకుంటున్నప్పుడు, ప్రజాస్వామ్య దేశం అని అనుకుంటున్నప్పుడు, ఎంత మందిని పలానా బీఫ్ తింటున్నారని చెప్పి పలానా తింటున్నారని చంపిన ఘటనలు మనకు దేశంలో చాలా ఉన్నాయి. అలాంటివి చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి విషయాలు. అలాంటి వాటిని ఈరోజు దాడులే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలా తినడానికి అవకాశం లేదు, తింటే నువ్వు ఈ దేశం వాడుగా, తింటే నువ్వు చచ్చిపోవాల్సిందే అని దానికి దాన్ని ఏమంటారు, ఒక పవిత్రతని ఆపాదించి సమాజం మీద రుద్దేటువంటి ఒక ప్రక్రియ ఈ దేశంలో కొనసాగుతుంది. అది చాలా నష్టకరమైంది. అందుకని సుధామూర్తి గారు మాట్లాడింది ఆ కోణంలోకి వస్తుందా అంటే అది కాదు. ఆమె జనరల్ వ్యక్తీకరణలో తను ఎలా ఉంటానో, తను ఏం చేస్తున్నాను, తను ఎలా తింటాను అనే ఆ కోణంలో నుంచి ఆమె మాట్లాడిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆమె సుధామూర్తి గారు నాన్ వెజ్ తినే వాళ్ళంతా మనుషులు కారు అనే పద్ధతిలో ఆమె మాట్లాడితే అది చాలా సీరియస్ విషయం అనేది నేను భావిస్తున్నాను. ఓకే శరత్ బాబు గారు మీరు చెప్పండి. అంటే ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇస్తూ చాలా మందికి తను నచ్చిన ఒక వ్యక్తిత్వం గల ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తి చేసిన వ్యాఖ్యలను కూడా ఇంత నెగిటివ్గా తీసుకుంటున్నారు అంటే వాళ్ళపైన ఎవరైతే నెగిటివ్గా తీసుకుంటున్నారో వాళ్ళపైన సమాజానికి సంబంధించి ఏమైనా చెడు అభిప్రాయాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు ఏమైనా విక్టిమ్స్గా ఉన్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారా? పద్మగారి మాటలతో నేను ఏకీభవిస్తానండి. వారు చెప్పినట్లుగా ఇందాక మనం అనుకున్నట్టు సుధామూర్తి గారి ఉద్దేశం అది కాదన్నది స్పష్టంగా అనుకున్నాం మనం. రెండోది వారు చెప్పిన పాయింట్ కూడా సమంజసంగా ఉంది, అది వాస్తవం కూడా. ఎందుకంటే రండి, ఆహార అలవాట్లు అనేవి మనం కొన్ని అంశాల మీద వ్యాఖ్య చేయడానికి వీలుండదండి. ఆహార అలవాట్లు ఒకటి, వేషం అంటే అలంకరణ, దుస్తులు, భాష, వీటి మీద ఎవరి మీద కామెంట్ చేసినా రియాక్షన్స్ తీవ్రంగా ఉంటాయి. అందుకని మన సుధామూర్తి గారు మరి అంత విజ్ఞురాలు, మేధావి, తెలిసిన ఆవిడ, అన్నిటికీ మించి ఆమె మరి దేశంలో విదేశంలో పేరు పొందిన ఆవిడ
ఆమె మంచి ఉద్దేశంతోనే తనకున్న అభిప్రాయాలు చెప్పారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదనేది క్లియర్ గా ఉంది. మన పద్మా మేడం గారు కూడా వారు స్పష్టంగా చెప్పారు. అయితే వారన్నా ఇంకొక మాట కూడా మనం ఆలోచించాలి. నిజమే, ఎవరి అలవాట్లు వారికి ఉంటాయి. కానీ ఇదే చేయాలి, ఇది చేయకూడదు, ఇది తినండి, ఇది తినకూడదు, ఈ ఈ బట్టలు వేసుకోండి, ఇవి వేసుకోవద్దు, లేకపోతే ఈ భాష మాట్లాడండి, ఇంకో భాష మాట్లాడడానికి ఎవరికి హక్కు లేదు. అది ఉందని ఎవరు అనరండి. కాకపోతే మన దేశంలో అనేక కోట్ల ప్రజలు, అనేక వందల భాషలు, వేలాది యాసలు ఉన్న దేశం కాబట్టి సహజంగానే వైరుధ్యం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత కనిపించినా శాకాహారం, మాంసాహారం అన్నప్పుడు ఏమండి, ఇప్పుడు ఏ ఆహారమైనా శుభ్రతే ప్రధానం కదా, ఆరోగ్యం ప్రధానం. ఏమండి, అది శాకాహారమైనా మాంసాహారమైనా ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రత అనేది ఉండాలి, ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు, పక్క వాళ్ళకి కష్టంగా ఉండకూడదు అనే కదా ఎవరైనా చెప్తారు. కాబట్టి వారు ఏం ఆహారం తీసుకోవాలో ఎవరు డిక్టేట్ చేయలేరు. ఆహారం తీసుకున్న వారు కూడా ఇదే మేము తీసుకుంటామని వీరు కూడా ఏమీ శాసించి చెప్పలేరండి. ఎందుకంటే బాగా మంచి పదార్థాలు తినాలని అందరికీ ఉంటుందండి. అవకాశం ఉందా దేశంలో? వారు ఆరోగ్యకర పదార్థాలు తినాలని అనుకుంటే ఆహార పదార్థాలు అవకాశం ఉందా మన దేశంలో? లేదు కదా. వారి స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి వారికి లభించిందే వారు తీసుకోవాలి. అలాని ఇక్కడ మళ్ళీ ఉత్తమ స్థాయి, చిన్న స్థాయి ఏమి ఉండదండి. ఎందుకంటే ఆయా సామాజిక వర్గాలను బట్టి అభిరుచులు ఉంటాయి. ఇప్పుడు సుధామూర్తి గారు చెప్పినా కూడా, తర్వాత వారి కుటుంబంలో ఉన్న పరిస్థితులు మనం చూసినా కూడా ఏంటంటే ఎవరి అలవాటు వారిది అనేది ఒకటి. ఆమె మటుకు అలా అన్నారంతే, అంతవరకే మనం చూడాలి. తర్వాత మన పద్మా మేడం గారు చెప్పినట్లుగా అది చాలా ముఖ్యమైన విషయం అండి వారు చెప్పిన మాట. ఎందుకంటే అది శాంతి భద్రతల సమస్యగా మారకూడదు. ఆహార అలవాట్లు అనేవి ఎవరు శాసించకూడదు. అది ఎవరు చేసినా తప్పే, ఆ భావం రాకూడదు. తర్వాత ఇప్పుడు ఎవరికి అందుబాటులో ఉంది వాళ్ళు ఆహారం తీసుకుంటారండి. ఇది తినొద్దని చెప్పేవాళ్ళు ఏమి తినాలో చెప్పి అదే ఇవ్వచ్చు కదా. ఆ పరిస్థితులు మన దేశంలో ఉన్నాయా? మన దేశంలో కాదు, ఎక్కడా లేవు. కాబట్టి మీరు అన్నట్లుగా ఆహార అలవాట్లు ఉన్న ఆ పరిస్థితులను బట్టి, భౌగోళిక వాతావరణాన్ని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి, వారికి ఉన్న అందుబాటుని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చర్చ జరగాల్సింది మనం ముఖ్యంగా నేను అనుకోవటం, ఆహార అలవాట్ల మీద నిషేధాలు ఎవరు పెట్టలేరండి. నిషేధాలు పెట్టలేరు, అనుమతులు కూడా ఇవ్వలేరు. అనుమతి ఇవ్వగానే ఆ పదార్థాలు దొరకాలి కదా మరి తినడానికి. అనుమతి ఇవ్వనంత మాత్రాన, లేకపోతే ఇచ్చినంత మాత్రాన అవి సాధ్యమవుతున్నాయా? ఈ రెండు కావట్లేదు. కాబట్టి కాకపోతే ఒకటండి, శుభ్రత, ఆరోగ్యం, ఈ రెండు ఖచ్చితంగా ఉండాల్సిందే. వాటిని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పరిశుభ్రమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం. మరి మాంసాహారంలో ఆ ఇబ్బందులు ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. సహజంగా పోలిస్తే, శాకాహారంతో పోలిస్తే మాంసాహారంలో అవి జీర్ణం కావడంలో కానీ, శుభ్రత విషయంలో కానీ అక్కడక్కడ మనకు సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి విషయంలో చర్చ జరగాలి తప్ప, ఈ విధమైన ఆలోచన చేయాలి తప్ప, ఆమె అలా అన్నారు కదా, ఒకే స్పూన్ వాడితే తప్పేముంది అన్నప్పుడు స్పూన్ గురించి మనం అనుకుంటున్నాం. మరి చేతితో తినేవాళ్ళ సంగతి అండి, చేతితో ముద్దలు కలుపుకొని నోట్లో పెట్టుకుని తినేవాళ్ళ సంగతి, వాళ్ళ దగ్గర స్పూన్లే ఉండవు కదా అని మనం ఆలోచన చేసుకోవాలి. పద్మ గారు చెప్పినట్లుగా ఆహార అలవాట్లు అనేవి వ్యక్తిగతంగా ఉంటాయి. వాటిని ఎవరు నిషేధించలేరు. అనుమతులు కూడా ఇవ్వాల్సిన పనులు వాళ్ళకు ఉండవు. ఎవరి అభిరుచి వారిది, ఎవరి పరిస్థితి వారిది, దాన్ని బట్టి వారు తీసుకుంటారండి. ఆ విధంగా నేను భావిస్తున్నానండి. ఓకే అండి. పద్మ గారు మీరు చెప్పండి, అంటే సుధామూర్తి గారు చేసిన కమెంట్స్ చేసిన చాలా కొంచెం సేపటికే ట్విట్టర్లో చాలామంది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ అల్లుడివి ఫొటోస్ తీసుకొని నాన్ వెజ్ తను పట్టుకున్న ప్లేట్స్ పట్టుకున్న ఫొటోస్ పెట్టి, మరి మీరు మీ ఫ్యామిలీలో కూడా ఇలాగే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారా అనే టైప్లో కూడా కొంతమంది రీపోస్ట్ చేయడం జరిగింది. దీనిపై మీ కామెంట్స్? అదే విషయం ఏంటంటే ఆమె అంటే వాళ్ళు ఇప్పుడు ఇలా పంపించినటువంటి పిక్స్ వాటిలో మీరు చెప్తున్న దానికి ఆచరణకి వేరే ఉందని చెప్పదలుచుకున్నారు అని నాకు అనిపించింది. అంటే నాన్ వెజ్ ప్లేట్స్ పట్టుకున్నది అవి చెప్పారు కదా, మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. చాలా మంది కూడా అలా ఉండొచ్చు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం కొంతమంది నాన్ వెజ్ తినకపోయినా నాన్ వెజ్ వంట చేయడం నేర్చుకొని కూడా పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అది డిపెండ్స్ ఆన్ ది ఫ్యామిలీ, హౌ డెమోక్రటిక్ దే ఆర్ అనేది ఇట్ షోస్. అది నేను ఒక విషయం చెప్పదలుచుకుంది. రెండో విషయము, వెజ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు, నాన్ వెజ్ తింటే అనారోగ్యంగా ఉంటారు అనే వాదన ఏదైతే వస్తుందో దాంట్లో కూడా సహేతుకత లేదు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అనేక కాంట్రవర్సీస్ తిండి మీద బయటపడ్డాయి.
అసలు ఈ రోజు వెజ్ ఫుడ్లో కూడా జీన్ మోడిఫైడ్ ఫుడ్ పెట్టి ఈరోజు వెజిటేరియన్స్ గా తిన్న వాళ్ళు కూడా అనేక రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ అవ్వచ్చు, హార్ట్ అటాక్స్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇన్ని రకాల సమస్యలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొక వైపు నాన్ వెజ్ తింటున్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎంత పెద్ద ప్రశ్నార్థకంగా పరిస్థితి మారింది అంటే అసలు ఏ ఆహారం తినాలి అనేది కూడా చర్చకు వచ్చేస్తుంది. ఫ్రూట్స్ తిని బతకొచ్చు అనుకుంటే ఫ్రూట్స్ లో కూడా ఈరోజు కలుషితమైనటువంటి ఫుడ్ ఫ్రూట్స్ అవి చాలా ప్రాబ్లమేటిక్ గా కూడా సమాజంలో మారిన పరిస్థితి. దాని మీద ఆందోళన చెందడం వల్ల పరిష్కార మార్గాల్ని మనం చూడగలుగుతాము అనేది నేను అభిప్రాయపడుతున్నాను. మానవ సమాజ ప్రారంభంలో ఆటవిక దశలో మనిషి ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని తిన్నాడు, తన చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న దొరికిన ఆహారం అది అవైలబుల్ కానప్పుడు తిన్నదేం ఫుడ్, నాన్ వెజ్ తిన్నాడు మనిషి. ఆ తర్వాత క్రమంలో పరిస్థితులు మారుతూ, ఆలోచనలు మారుతూ, ఉత్పత్తి మారుతూ అనేక రకాల పరిణామాల క్రమంలో ఫుడ్ హ్యాబిట్స్ మారి ఉండొచ్చు. కొందరు మార్చుకుని ఉండొచ్చు, కొందరు మార్చుకోకుండా కూడా ఉండొచ్చు. ఇష్యూ ఇక్కడ ఏ ఫుడ్ హ్యాబిట్స్ మీద ఎవరు ఆధిపత్యం చేస్తున్నారు అనే దానికంటే ఈ రోజు చేపల్లో కానీ, నాన్ వెజ్ ఐటమ్స్ లో కానీ, వెజ్ ఐటమ్స్ లో కానీ మొత్తం జీన్ మోడిఫైడ్ ఫుడ్ ఇదే ఈ రోజు మనిషి శరీరానికి, మానవ శరీరానికి అత్యంత చాలా నష్టకరంగా ఈరోజు ఫుడ్ అనేది సమాజంలో వచ్చింది. పళ్ళు తిన్నా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్న పరిస్థితి. ఇది ఈ రోజు భారతదేశంలో ఉన్న సమాజం ఆలోచించి, చర్చించి దాన్ని మార్చుకునే వైపుగా లేదా సరి అయిన ఆహారాన్ని అందే విధంగా, ఒక మంచి ఆహారాన్ని, శుభ్రమైన పరిస్థితులు కల్పించే విధంగా, అది మనిషి హక్కు. ఒక కుటుంబంలో, ఒక సమాజంలో, ఒక దేశంలో బతికేటువంటి మనిషి తన పరిసరాలు శుభ్రంగా ఉండి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినేటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆ పరిస్థితులు కల్పించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంటుంది. ఈరోజు మనిషి శరీరమే ఒక ప్రయోగశాలగా మారి ఆహారాన్ని లేదా వెజిటబుల్స్ ని కానీ, నాన్ వెజ్ ని కానీ ఈరోజు ఆ మనిషి శరీరం మీద ప్రయోగం చేసి రోగాల బారిన పడి ఫార్మా కంపెనీలను డెవలప్ చేసేటువంటి ఒక ప్రత్యేక దుర్మార్గమైన పరిస్థితి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నెలకొన్నది. ఆల్టర్నేట్ ఫుడ్ ఏంటి అనే చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మనిషి బతకాలి, మనిషే కదా ఈ సమాజాన్ని అభివృద్ధి చేసి, మనిషి బతకాలి, ఆరోగ్యకరంగా బతకాలి, జబ్బు లేని వాడిగా బతకాలి, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండగలగాలి, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోగలగాలి, అన్ని రకాల ఉండగలగాలి. ఆ పరిస్థితులు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో చాలా ఆందోళనకరంగా మారింది. ఈ ఫుడ్ తింటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఈ ఫుడ్ తింటే ఇది ఉంటుందని ఒక అన్సైంటిఫిక్ విషయాలని అవే సైంటిఫిక్ గా అని ఎంత కన్ఫ్యూజింగ్ స్టేటస్ లోకి సమాజాన్ని నెట్టింది అంటే ఈ ఆహారం అనేది అంత కన్ఫ్యూజింగ్ స్టేటస్ కి నెట్టి ఈరోజు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు మనిషికి, మానవ సమాజానికి ఈరోజు ఎదురవుతుంది. దీని మీద నేనైతే చాలా ఆందోళన చెందుతూ ఉన్నాను. ఆ ప్రచారాలు కానీ, ఆ జరుగుతున్న విషయాలు కానీ, పెడుతున్న ఆహారం కానీ, దీనికి తోడు మళ్ళా మల్టీనేషనల్ కంపెనీల ఆహార ఫుడ్ కూడా ఈరోజు వచ్చి దాడి చేస్తుంది మనిషి మీద. ఇవన్నీ కూడా మార్కెట్ కు అనుగుణంగా ఆహారం మారిన తర్వాత దాని వెలుగులోనే ఈరోజు ఆహారం అందుతుంది సమాజానికి. అంటే నిజమైన ఆహారం మనిషి సమాజానికి, మనిషికి, కుటుంబానికి ఏది అందాలనేటువంటి చర్చ జరగవలసిన అవసరం ఉంది అనేది నేను భావిస్తున్నాను. ప్రభుత్వాలు కూడా ఈ భారతదేశమే గాని, ప్రపంచంలో గాని అది కనీస హక్కు. మనిషికి ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకునేటువంటి హక్కు ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి ఉంది. ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచించాలని నేను భావిస్తున్నాను. ఓకే పద్మ గారు. శరత్ బాబు గారు, అంటే మీరు చెప్పండి, అంటే సోషల్ మీడియాలో సుధామూర్తి గారు ఇలా వ్యాఖ్యలు చేసిన వెంటనే ట్రోల్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు పద్మ గారు చెప్తుంది ఏంటంటే మనం వెజ్జా, నాన్ వెజ్జా, వాళ్ళ కామెంట్సా, వీళ్ళ కామెంట్సా కాదు, అసలు బేసికల్గా మంచిగా మనం తినే ఫుడ్ మంచిగా వస్తుందా లేదా అనే దానిపైన డిస్కషన్స్, డిబేట్స్ జరగాలి అని చెప్పి తను అంటున్నారు. మీరేమంటారు? మీరు అన్మ్యూట్ చేయరా శరత్ బాబు గారు? అన్మ్యూట్ చేయండి, మీ వాల్యూమ్ రావట్లేదు. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు వారు అన్నట్టుగా ఆహార లభ్యత అనేది ప్రధానమే తప్ప వినియోగం అనేది సెకండరీగా వస్తుందండి. ఇప్పుడు మనం అంటున్నామండి, ఇప్పుడు శాకాహారమైన, మాంసాహారమైన, నీళ్ల చారు ఉందనుకోండి, నీళ్ల చారు శాకాహారమే, అది ఆరోగ్యమా? లేదు.
అపరిశుభ్రంగా ఉండే ఒక మాంసాహార పదార్థం ఉందనుకోండి, అది ఆరోగ్యమా? వీటిని కల్పించాల్సిన ప్రభుత్వాలు కానీ సంస్థలు కానీ అవి మానేసి అవి తినండి ఇవి తినద్దు, అవి తింటారా ఇవి తింటారా, రెండు ఒకేసారి తినడం అవసరమా, రెండు ఎలా అవుతాయి అనడం అనేది కరెక్ట్ కాదనేది అది అసలైన విషయం. ముఖ్యంగా ఆహారం వారన్నట్టుగా ఇప్పుడు అనేక ప్రాంతాల్లో అనేక అవసరాలు ఉంటాయండి. జీవన శైలి అంటే ఒకటి ఉంటుంది, లైఫ్ స్టైల్ బట్టి అక్కడున్న పరిస్థితులు బట్టి అక్కడ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా అవసరాన్ని బట్టి వారు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అగత్యం వస్తూ ఉంటుందండి. వాటిని గమనించాలి. అంతే తప్ప ప్రజలకి సరైన ఆహారం అంత ఉందా లేదా, ఆ ఆహారం శుభ్రంగా ఉందా లేదా, అందులో కాలుష్యం ఉన్నదా, కలుషిత ఆహారం వల్ల ప్రాణాలు పోతున్నాయి కదా, చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు కదా. ఈ చర్చలు జరగాల్సింది ప్రభుత్వంలో, మంత్రుల్లో కానీ అధికారుల్లో కానీ. అవి జరగకపోగా ఏమవుతున్నాయంటే ఏదో ఫలానా చోట అపరిశుభ్ర పదార్థాలు ఉన్నాయి, అనారోగ్యకర వాతావరణం ఉంది అని వెళ్ళటం, సీజ్ చేసామంటారు, ఆ ఒక్క రోజుతో అయిపోతుందండి. రెండో రోజు ఏముండదు. అయితే ఇది కేవలం మనం అనుకున్నట్టుగా ఇప్పుడు పరిశుభ్ర ఆహారం అనేది దొరకపోవడం వల్ల, దొరుకుతున్న ఆహారం పరిశుభ్రం కాకపోవడం వల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ. శరత్ బాబు గారు, మీరు ఒకసారి ఫైనల్ గా మీరు మీ స్టేట్మెంట్ ని కన్క్లూడ్ చేస్తారా? అయితే నా అభిప్రాయం పూర్తిగా ఏమిటంటేనండి, అది శాకాహారమైనా మాంసాహారమైనా వారి జీవన శైలి బట్టి ఉంటుంది. వారు ఒకే స్పూన్తో తీసుకుంటారా లేకపోతే చేత్తో వేలితో కలుపుకుంటారా అనేది పాయింట్ కాదు అక్కడ. ముఖ్యంగా ఏంటంటే ఆ ఆహారం అనేది ఎలా శుభ్రంగా ఉండాలి అన్న దాని మీదనే ప్రభుత్వాలు ఫోకస్ చేయాలి. సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగినా రచ్చ జరిగినా అవన్నీ కేవలం వాటికే పరిమితం అవుతాయండి. మనకు కావాల్సింది చర్యలు కావాలంటే ప్రభుత్వాలు ఆ రెందులోకి పోకుండా, మళ్ళీ కులమత భేదాలను అక్కడ తీసుకురాకుండా, ఈ దేశం ఆ దేశం, ఈ భాష ఆ భాష, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనకుండా ఆహార శుభ్రత మీదన ప్రభుత్వాలు దృష్టి పెడితే, స్వచ్ఛంద సంస్థలు కూడా ఎలాగో ఉద్యమాలు చేస్తున్నాయి, పోరాటాలు సాగుతున్నాయి, ఇవన్నీ కలిసి వస్తే ప్రజలకి స్వచ్ఛమైన ఆహారం అందుతుందండి. అది శాకాహారమైనా కాకపోయినా. పద్మ గారు, మీరు కూడా కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఏదైతే సుధామూర్తి గారిది ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించి మీరు ఏదైనా స్టేట్మెంట్, అంటే ట్రోల్ చేసే వారికి మీరు ఏదైనా కన్క్లూజన్ గా ఒక స్టేట్మెంట్ చేయండి. నేను ఒకటే చెప్పదలుచుకుంది, ట్రోల్ చేసే వాళ్ళైనా లేదా మీడియా చర్చల్లో అయినా కూడా ఇలాంటి వాటిని చర్చించడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. కాకపోతే విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగానో, లేదా ఇంకొకళ్ళని తక్కువ చేసి చూసే విధంగానో, లేదా ఇంకొకళ్ళని బాధించే విధంగానో ఏమైనా వస్తే దాని మీద తప్పనిసరిగా డిబేట్ జరగాల్సిందే. అయితే ఇప్పుడు దీని మీద దాని చర్చ కంటే కూడా అసలు మానవ సమాజానికి మంచి ఆహారాన్ని అందించడం ఎలా, లేదా ఏ ఆహారం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది అని మానవ శరీరానికి, మానవ సమాజానికి అవసరమైనటువంటి దాని మీద డిస్కషన్ చేసినా, డిబేట్ చేసినా అది సమాజం మొత్తానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. ఆ వైపుగా ఉండాలి తప్ప సోషల్ మీడియా అయినా, ఛానల్స్ అయినా, ఎవరైనా ఏదైనా ఆ వైపుగా చర్చలు అయితే చాలా కేటగారికల్ గా సీరియస్ గా తీసుకోవాల్సి వచ్చిందంటే, ఈ ఆహారం తింటే మీరు మనుషులు కాదు, ఈ ఆహారం తినకూడదు అని చేసే అన్డెమోక్రటిక్ వాల్యూ పైన, అన్డెమోక్రటిక్ దాడుల పైన మాత్రం ఖచ్చితంగా సమాజము డెఫినెట్ గా చర్చ చేస్తుంది. అట్లా చేసే వాళ్ళ మీద మాత్రం అయితే చాలా సీరియస్ గా సమాజం కూడా తీసుకుంటది అనే విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి పద్మ గారు, శరత్ బాబు గారు, మీ యొక్క విశ్లేషణను తెలియజేసినందుకు. మొత్తానికి సుధామూర్తి చేసిన కామెంట్స్ తన వ్యక్తిగతమని, ఆహారపు అలవాట్లు వ్యక్తిగతమని, అక్కడ తను ఎవరిని కించపరిచేలాగా స్టేట్మెంట్స్ ఇవ్వలేదని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాళ్ళ మీడియా డిబేట్.